రైతుల గురించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతాంగ వరదలు వస్తే వెళ్ళారండి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి రెడ్ కార్పెట్ వేసుకొని స్టేజ్ కట్టి రెడ్ కార్పెట్ వేసుకొని మునిగిపోయి పొలాల దగ్గర నుంచొని ఇలా ఫోటోలు దిగిన వ్యక్తి నిన్న వెళ్ళారు కదా, నిన్న పొలాల్లో దిగారు ఆయన నడుచుకుంటూ, చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు వెళ్ళలేదు, ఏ ఒక్క రోజు పొలాల్లోకి వెళ్ళలేదు. అన్నమయ్య కూలిపోతే ఈ నిర్వాహకం వల్ల కూలిపోతే అక్కడికి వారం రోజుల తర్వాత వెళ్ళి నేను నిర్మాణం చేయిస్తానని చెప్పి ఈ రోజు వరకు చేయని వ్యక్తి, ఈ రోజు వరకు చేయని వ్యక్తి ఆయన దిగిపోయేంత వరకు మా ప్రభుత్వం మళ్ళీ కొంత చెక్ చేస్తున్నారు. సో ఆ రకంగా చేసిన వ్యక్తి ఈ రోజు రైతాంగాన్ని మీరు చేసిన జగన్మోహన్ ప్రభుత్వంలో కనీసం మద్దతు ఇస్తారా? మీరు ఆర్బీకే రైతు భరోసా కేంద్రాన్ని చెప్పి రైతు దగా కేంద్రాన్ని పెట్టి అక్కడ పాంప్లెట్ పెట్టి కొన్న వెంటనే 10 రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తా ఉన్నారు. ఎక్కడ జమ చేశారండి మీరు జమ చేస్తే 16 కోట్లు పెండింగ్ ఎలా ఉండిపోయి 100 రోజులు 200 రోజులు ఇచ్చారు పెండింగ్ ఎలా ఉండిపోయింది. కానీ ఎప్పుడు ఇచ్చింది బాబు పోలేరు. గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందని అడుగుతున్నారు. మీరు టయాల్లో 250 ఆలయాలు దండం అయితే కనీసం మీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీ హోంమంత్రి ఏ ఒక్క రోజుల్లో ఏ ఒక్క ఆఫీస్ నుంచి మీరా చెప్పేది హిందువుల గురించి ఆలయాల గురించి చెప్పేది వీళ్ళ మా ప్రభుత్వం స్పందించి అక్కడికి వెళ్ళి సమస్య పునరావృతం కాకూడదు. నేను కొన్ని సందర్భాల్లో క్షమాపణ కూడా చెప్పిన ప్రభుత్వం మాది, నైతిక బాధ్యత క్షమాపణ చెప్పిన ప్రభుత్వం. మా ప్రభుత్వం ఎప్పుడన్నా 250 ఆలయాలకి బాధ్యత తీసుకున్నారండి? ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళు? ఏది చేయకుండా ఈ రోజు మా ప్రభుత్వం అబంధాలు వేస్తారా? మహిళలకి ఆదాయించారు, ఎవరి కాలంలో ఎక్కువ ఎక్కియండి. సరే, ఇప్పుడు రవికిరణ్ గారు ఇందాక వారు ఏమన్నారంటే కాశీబుగ్గ ఘటన గురించి మాట్లాడుతూ ప్రైవేట్ ఆలయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రైవేట్ ఆలయం అయితే రక్షణ కల్పించాలని అని చెప్పేసి అడిగారు. మరి ఆ ప్రశ్నకి ఏం చెప్తారు సమాధానం? ప్రైవేట్ ఆలయమైనా పబ్లిక్ ఆలయమైనా ఆలయమే, దాన్ని రక్షణ కల్పించవలసిందే. దానిలో ఎవరు కాదంటలేదే, రక్షణ కల్పించాలి. కానీ అక్కడ సమాచారం ఏమైంది? సమాచార లోపం అక్కడ నుంచి రాలేదు. అందుకే అంటున్నా ఈ రోజు ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకొచ్చాం. సమాచారం లేదు ప్రభుత్వానికి, దాన్ని పునరావృతం కాకుండా ఒక నియమావళి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ రకంగా చేయాలని మేము కూడా ఛానల్లో సూచన చేశాం. ఇలా ప్రైవేట్ ఆలయాలు పబ్లిక్ ఆలయాలు అంటానికి కుదరదని కూడా చెప్పాం మేము బాహాటంగా. ఆ ప్రభుత్వం ఎప్పుడన్నా ఎవరైనా తప్పట్టారండి? 250 ఆలయాలు దాంట్లో ఏమైపోయారు? శేఖర్ రెడ్డి గారి 20 ఏమైపోయారండి? ఏ అధికార ప్రతినిధి తప్పనలేదు. ఈ రోజు ముసలి కన్నీరు కాలుస్తారా? రైతుల గురించి ముసలి కన్నీరా? మహిళల గురించా? దేవాలయాల గురించా? సమంజసం కాదండి. వైసీపీ పార్టీకి అందుకే 11 సీట్లు కూర్చోబోయి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కేవలం పర్యటన పేరు మీద ఒక షో అని చేస్తున్నారు. ఆయన రన్ చేసిన రియాలిటీ షో కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి రాకూడదా ఈ రాష్ట్రంలోకి? రవికిరణ్ గారు, మాజీ ముఖ్యమంత్రి రాకూడదా? మాజీ ముఖ్యమంత్రి రాకూడదా రాష్ట్రంలోకి? మాజీ ముఖ్యమంత్రి పరామర్శకి వెళ్ళారా? పండుగ చేసుకుంటాం కదా, వారంలో చెప్తారండి. అది పండుగ చేసుకునే విధంగా అలాగేనా? ఆ రోజు చేస్తానా? ఒక భాగంగా ఉంటే నువ్వు వెళ్ళాల్సిన ఆనందంగా వెళ్తారా? అంతమంది వేసుకొని ముద్దాడుతూ అది చేసుకుని ఇచ్చేసుకుంటే ఓకే రవికిరణ్ గారు మళ్ళీ మాట్లాడదు. పరామర్శి కాదు పెట్టాలి, పరామర్శి కాదు పెట్టా.